23 ఏళ్ళు అంటే ఏమన్నా మారాడా? లేదు, ఇంకా ముదిరాడు. ఈరోజు చాలా మంచి రోజు బావా. దేనికి? అదే మా అబ్బాయి ఉన్నాడు కదా, మొన్ననే ఉద్యోగం వచ్చింది. జీతం 50,000 బావా. మంచిది, రావు ఆట ఆడుకుందాం. అదే నువ్వు అంటుంటావుగా, ఓడిపోయినోడు గెలిచినోడు మాట వినాలని. ఇప్పుడు నేను గెలిస్తే నేను అడిగింది ఇవ్వాలి. మరి ఓడిపోతే నువ్వు చెప్పింది చేస్తాలే బావా. 50,000 అంటే పెద్ద కంపెనీ కాదన్నమాట. డబ్బుదే ఉంది బావా. అబ్బాయి మంచోడు, ఏ అలవాట్లు లేవు. అదే బావా, మా అబ్బాయికి మీ అమ్మాయికి చెక్. సో ఇంకెప్పుడు నీ కొడుకు గురించి ఇంట్లో మాట్లాడుకో. నువ్వు చేయాల్సింది అదొక్కటే. అయినా ఇవాళ మా అమ్మాయికి పెళ్లి చూపులు. వాళ్ళు వచ్చినట్టున్నారే. చాలా గొప్ప సంబంధం ప్రసాద్. అబ్బాయికి జీతం 2 లక్షలు. అమ్మ నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్, బోల్డ్ అంత ఆస్తి, ఒక్కడే కొడుకు. అమ్మాయిని పిలవమంటారా? మరి ఎజెండాలో మెయిన్ పాయింట్ అదే కదా. కొన్ని కూర్చొని లూడో ఆడదామా? ముహూర్తం తొందర పడకు. మా ఫ్యామిలీకి కొంచెం పట్టింపులు ఎక్కువలేండి. మా వాడికైతే మరీను. ఇప్పుడు అమ్మాయిని తీసుకురావచ్చు. మెయిన్ సినిమా ముందు స్మోకింగ్ యాడ్లో నువ్వేంటా ఏదో పొట్టేసుకుని. చిచ్చి, వెరీ డిస్టర్బింగ్ విజువల్. ఐ కాంట్ అన్సీట్. టెన్షన్ ఎందుకు దండగా, నేను పెట్టిన ముహూర్తం ఉండగా. నేను చెప్పినప్పుడు ఒకరినొకరు చూసుకోండి. ఈ ముహూర్తం అలాంటిది. ఇంకా ఎంత టైం ఉంది? ఇంకెంతసేపు అండి? 10 సెకండ్లే. I'm embarrassed. అందమైన అమ్మాయిని చూస్తే అబ్బాయిలే కాదు, కుర్చీలు కూడా పడిపోతాయన్నమాట. అద్భుతమైన ముహూర్తం. అంతా గందరగోళంగా జరిగింది. ఇదేం అపశకునమో. అబ్బాయి బానే ఉన్నాడు, అమ్మాయి బానే ఉంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారు. అపశకునే ఉంది ఇక్కడ. ఉంటే ఈ ఇరిగిన కుర్చీకుంటుందిలేండి. ఎవరు బాబు నువ్వు? సమయానికి వచ్చి ఏంటి సమయానికి వచ్చి? ఏం చేశాడని? కుర్చీ వేశాడు అంతే. ఐఎమ్ శివ. మేము ఇప్పుడే మీ పక్కింట్లోకి వచ్చామండి. కీస్ మిమ్మల్ని అడగమన్నారు. ఒక్క నిమిషం బాబు. బాబు, ఇంట్లో ఎవరూ లేరు హెల్ప్ చేయడానికి. కొంచెం కీస్ ఇచ్చేసి వస్తావా? ష్యూర్ ఆంటీ. ఓకే చెప్పి. మన బాబుకి అమ్మాయి నచ్చిందంటండి. బాయ్ అండి. బాయ్ ఆంటీ. బాయ్ అంకుల్. బాయ్ శివ. ఎవరి కుర్రాడు? ఎప్పుడు చూడలేదే. నేను ఇప్పుడే చూడటం. అబ్బాయి మాత్రం భలే ఉన్నాడు కదండి, మణిరత్నం సినిమాలో హీరోలా. ఉన్నాడులే. ఎంతకు ఏం చేస్తుంటాడో ఏంటో.